హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఐపీఎల్ బానిసా. హాయ్ అఖిలేష్. హలో పూర్ణ. ఎట్లున్నావు? బాగున్నా బాగున్నా. ఆ, చెన్నై మ్యాచ్ ఈరోజు చెన్నై ఫ్యాన్స్ అంతా పండగ చేసుకుంటారేమో. మనం అదే ముందే చెప్పలేదా? లెగసీ టీం రూల్ అవుట్ చేయొద్దు. ఆ, నిన్న అన్నాం కూడా కదా మనం ప్రెడిక్షన్ చెన్నై విన్ అవుతుంది అన్నాం, చెన్నై విన్ అయింది. అండ్ అవును. డెవాల్ బ్రేవిస్ వచ్చినాకనే టీం విన్ అవుతుంది మనం అన్నట్టు. నేను స్లో ఆడిండు ఈరోజు, కానీ ఆ స్లో ఇన్నింగ్స్ ఇంపార్టెంట్. వికెట్లు పడకుండా. కమింగ్ టు ఈరోజు మ్యాచ్ గురించి మాట్లాడితే, యాక్చువల్గా ఆ పిచ్చే అట్లుంది. అంటే ఉమ్, రన్స్ ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నాం ఆ పిచ్ మీద. అంటే ఐ మీన్ సంజు శాంసన్ కి అది ముందే అర్థమైంది. సో అందుకే సంజు శాంసన్ కూడా వికెట్ కాపాడుకొని కొంచెం రన్ స్కోర్ చేసిండు. అందరు బ్యాట్స్మెన్స్ అదే మెయింటైన్ చేసిర్రు. అంటే ఆ, సంజు ఎక్స్పీరియన్స్తో ఆడిండు ఈరోజు. అంటే హిట్టింగ్ వెళ్ళడానికి ట్రై చేసిండు, బట్ అవి కనెక్ట్ అవ్వట్లేదు. అంటే ఆ పిచ్ కోఆపరేట్ చేయట్లేదు. సో సంజు ఎక్స్పీరియన్స్డే. సో ఇంకా డెవాల్డ్ బ్రేవిస్ కూడా కొంచెం డేవల్ ఎక్స్పీరియన్స్ ఉంది మంచిగానే. సో స్లో పిచ్చింగ్ మనం చూసినాం కదా. కేకేఆర్ బ్యాటింగ్ కూడా, కేకేఆర్ కూడా ఎంత స్ట్రగుల్ అయ్యారు. పెద్ద పెద్ద అసలు. రోమన్ పవల్ గాడు కొట్టలేకపోయిండు. ఎంత ట్రై చేసినా కొట్టలేకపోతారు ఆ బాల్స్లలో. సో అవును. ఆ పిచ్ లో అట్లా స్లోగా ఆడి కొంచెం మెల్లమెల్లగా చిన్న చిన్నగా మధ్య మధ్యలో బౌండరీస్ కొట్టుకుంటూ ఆడడం బెటర్. సో అట్లా ఉన్నప్పుడు పిచ్, సో సిఎస్కే ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పీరియన్స్ హెల్ప్ అయింది. వాళ్ళు టాస్ ఓడిపోవడం కూడా వాళ్ళకి మంచిగా అయింది. ఈ సీజన్ లో సిఎస్కే ఇంకా ఎస్ఆర్హెచ్ కెప్టెన్ టాస్ గెలుస్తలేరు. ఎస్ఆర్హెచ్ 5 టైమ్స్ లాస్ట్ కదా టాస్. ఆ, అలాంటి ట్రిక్కీ పిచ్ లా ఆయుష్ మాత్రే వచ్చి చాలా క్విక్ రన్స్ స్కోర్ చేసిండు. చూసినావు ఆయుష్ కదా? మాత్రే ఇలా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ఇంకా ఆయుష్ మాత్రేనే. సో అంటే ఉమ్, నిజంగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ నా ఆయుష్ మాత్రే రోజు. అంటే నేను నా పర్స్పెక్టివ్ లో సింపుల్ గా చెప్తున్నా. అంటే ఐ మీన్ ఉమ్. మనం డిస్కస్ చేసే దాంట్లో మన ఫేవరెట్ ప్లేయర్ ఎవరంటే బెటర్ పర్ఫామ్ చేసింది అయితే ఆయుష్ మాత్రమే అనుకుంటున్నా. ఎందుకంటే అంత టఫ్ పిచ్ లో కూడా ఆ పవర్ ప్లేలో 70 రన్స్ స్కోర్ చేసిరంటే అక్కడనే మ్యాచ్ టర్న్ అయిపోయింది. ఇప్పుడు పవర్ ప్లేలో సిఎస్కే 70+ స్కోర్ చేసింది. అదే కేకేఆర్ చూసుకుంటే 36, 40 సంథింగ్ ఎంత స్కోర్ చేసింది, బిలో 40నే ఉండే. బిలో 32, 33 రన్స్ అంతే, అంతకు మించి మ్మ్. లేదు. సో అక్కడనే అయిపోయింది, ఇంకా మ్యాచ్ అయిపోయింది అనుకోండి. ఎందుకంటే బౌలర్స్ కూడా మంచిగా వేసిర్రు. ఓవర్టన్ అయినా కూడా ఇంకా ఈరోజు నూర్ అహ్మద్. నూర్ నూర్ అహ్మద్. అహ్మద్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ మ్మ్. సిఎస్కేకి. అండ్ మోర్ ఓవర్ అఖిల్ హుస్సేన్ కూడా మంచిగా వేసిండు. అకీల్ హుస్సేన్ టర్న్ చేసింది మ్యాచ్ యాక్చువల్గా. చాలా ఉమ్, మంచి ఎకనామీ ఉంది. నూర్ అహ్మద్ కూడా బాగా వేసిండు, బట్ అకీల్ హుస్సేన్ హెల్ప్. అంటే ఐ మీన్ అకీల్ హుస్సేన్కి 2 వికెట్లు మిస్ అయినాయి యాక్చువల్గా, క్యాచ్ అవుట్లు అవి డ్రాప్ అయినాయి. అకీల్ హుస్సేన్ ఇచ్చిన మూమెంటంకే నూర్ అహ్మద్కి వికెట్లు దొరికినాయి అని చెప్పొచ్చు మనం. అవును. ఎందుకంటే రన్స్ ఎక్కువ ఇవ్వలేదు మన సో ఆ అఖిల్ ప్రెషర్లో హుస్సేన్. వికెట్స్ నూర్ అహ్మద్కి వచ్చినాయి. అదే ఆల్రెడీ అదే అదే. జరుగుతుంది మెయిన్గా మ్యాచ్లల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బుమ్రా ఉన్నాడు అనుకో. బుమ్రా స్పెల్ 4 ఓవర్సే ఉంటుంది, అందరికి 4 ఓవర్సే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బుమ్రా ఒక ఓవర్ టైట్ వేసిండు అనుకో. బుమ్రాకి అది కూడా 4 ఓవర్లు ఎంబడెంబడి అయ్యారు కదా. ఫస్ట్ 4 ఓవర్స్లో ఒకసారి ఇస్తారు, తర్వాత 4 ఓవర్స్లో ఒకసారి ఇస్తారు, తర్వాత లాస్ట్కి డెత్ ఓవర్స్ చేయడానికి వస్తాడు బుమ్రా. బట్ బుమ్రా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే, బుమ్రా ప్రెజర్ క్రియేట్ చేస్తాడు బ్యాట్స్మెన్ మీద వచ్చి, డాట్స్ చేసి. సో నెక్స్ట్ వేసే నెక్స్ట్. బౌలర్కి వికెట్లు దొరుకుతాయి. సో ఈ లక్కీ లూసెన్ దాంట్లో కూడా అదే జరిగింది మనకి. అవును. ఇంకా అంశుల్ కంబోజ్ కూడా మంచిగా వేసిండు. మ్మ్. ఏదైతే ఆర్సీబీ మ్యాచ్ లో మిస్ అయినాయో, మనకి లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి ఆ లెంత్, ఆ స్పీడ్ మంచిగా దొరుకుతుంది. అవును. బ్యాటింగ్ కూడా సూపర్గా ఉంది. కాకపోతే ఇక్కడ రుతురాజ్ గైక్వాడ్ ఒక్కడే మంచిగా పర్ఫామ్ చేయాలి. అంటే ఇక కెప్టెన్సీ ప్రెషర్ ఉంటుంది, అది తీసుకోకుండా నెక్స్ట్ మ్యాచ్ లో బ్యాట్స్మెన్ లెక్కన ఆడితే బాగుంటది. కెప్టెన్సీ ప్రెషర్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. మరి ఇంకా మరి ధోని ఉన్నప్పుడు కూడా ధోని పర్ఫామ్ చేయకపోయినా కూడా మ్యాచ్లు గెలిచినాయి. సో ఉమ్, కెప్టెన్సీ ప్రెషర్ అనేది ఉంటుంది. అది ఇంకా కొంచెం హ్యాండిల్ చేయగలగాలి. బట్ చూద్దాం. ఎనీవే కెప్టెన్సీ మంచిగా ఉంది, మ్యాచ్ మంచిగా ఆడుతారు, కాన్ఫిడెన్స్ వచ్చింది సిఎస్కేకి. ఉమ్. విన్స్ వస్తున్నాయి. సో నెక్స్ట్ ఒకసారి మ్యాచ్ క్రిక్ సిఎస్కే ఇన్ఫో వర్సెస్ ఒకసారి నేను ఎస్ఆర్హెచ్. క్రిక్ ఇన్ఫో చూసి స్టాట్స్ ఏమున్నాయి చూస్తా. ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కేనే ఉంది సాటర్డే, హైదరాబాద్ లో మళ్ళీ.
హుహుహుహు. హ్మ్. అండ్ ఇంకొకటి అసలు బీహార్ నుంచి వచ్చే ప్లేయర్స్ అందరూ మనం చాలా అప్రిషియేట్ చేయాలి అసలు. అసలు చాలా. బీహార్ మనం ట్రోల్ చేస్తాం కానీ బీహార్ వాళ్ళు అని చెప్పేసి నార్మల్గా ట్రోల్స్ వస్తూ ఉంటాయి కదా. జస్ట్ హ్మ్. బీహారీ థింగ్స్ సంథింగ్ అని చెప్పేసి ఎట్లా హ్మ్. దొంగతనాలు చేస్తూ ఉంటారు. బట్ అశ్విన్ పోడ్కాస్ట్లో అంటాడు బీహార్ వాళ్ళ జీన్సే అట్లా అంట. అంటే ఆ, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారంట. వాళ్ళ జెనెటికల్ హిస్టరీ చూసుకుంటే అక్కడ ఉండే వాళ్ళందరూ చాలా స్ట్రాంగ్ ఉంటారు. సో చాలా పవర్ఫుల్ ఉంటారు. అందుకే ఫాస్ట్ బౌలర్స్, మంచి ఫాస్ట్ బౌలర్స్ వస్తారు బీహార్ నుంచి. అండ్ మంచి మంచి హిట్టర్స్, మంచి మంచి ప్లేయర్స్ వస్తారు బీహార్ నుంచి. సో బీహార్ ఈ రకంగా కూడా డెవలప్ అయితే బాగుంటుంది. అంటే వీళ్ళు వచ్చిన వాళ్ళు ఒకవేళ వీళ్ళు గ్రో అయ్యి వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఏరియాస్ని గ్రో చేస్తే స్పోర్ట్స్కి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి అట్లా కొంచెం ముందు తీసుకెళ్తే మనం కొంచెం ఒక స్టేట్ కూడా బాగుపడుతుంది బీహార్ ఇండియాలో ఇంకా. హ్మ్. సో, 'సాకిబ్ హుసేన్' స్టోరీ చెప్తా అన్నావు గదా! స్టోరీ అంటే జస్ట్ ఒక రీల్ ఏమో చూసిన. వాళ్ళ అమ్మ హ్మ్. తన గాజులు అమ్మి మరి అతనికి ఒక పేర్ ఆఫ్ షూస్ లేవంట. సో వచ్చి అడుగుతాడంట నాకు ఇట్లా షూస్ కావాలి మమ్మీ. ఆ, సో ఇబ్బంది అవుతుందని చెప్తే వాళ్ళ మమ్మీ తన గోల్డ్ గాజులో మరి సంథింగ్ ఏవో ఆర్నమెంట్స్ ఇట్లా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చిందంట. డబ్బులు హ్మ్. తీసుకొచ్చి షూస్ కొనిచ్చిందంట. సో అంత కష్టపడ్డరు వాళ్ళు. సో సాకిబ్ హుసేన్ ఆ, ఇప్పుడు మంచిగా పర్ఫామ్ చేసి మంచి వచ్చిన పర్ఫార్మ్ చేసి వచ్చిన కొంచెం స్పాన్సర్షిప్స్ ఏమన్నా వస్తే హోప్ఫుల్లీ రావాలి స్పాన్సర్షిప్స్. వచ్చి వస్తాయి. కొంచెం మనీ వస్తే ఏదైతే తన గోల్డ్ వాళ్ళ మమ్మీ తాకట్టు పెట్టిందో అది రిటర్న్ ఇస్తే హ్యాపీగా ఉంటుంది, బాగుంటుంది. అండ్ దట్స్ ఇట్. ఈరోజు మ్యాచ్ రేపు గురించి మనం మాట్లాడినాం. ఇంకా ఒక నిమిషం. కేకేఆర్ బ్యాటింగ్ ఒకటి వాళ్ళు కాన్ఫిడెంట్ లేరు. నిన్నే అనుకున్నాం. వాళ్ళు కాన్ఫిడెంట్‌గా లేరు. టీమంతా అందరు ఇంజ్యూరీస్ తోటే ఉన్నారు. ఈరోజు స్పిన్ పిచ్ అది హెల్ప్ అయింది కేకేఆర్కి. రన్స్ కొంచెం లాస్ట్లో బాగానే కంట్రోల్ చేసారు కానీ ఇంకా ఆ పిచ్కి చాలా అంటే చాలా. సిఎస్కే బ్యాట్స్మెన్ ఆ మాత్రం స్కోర్ చేసిర్రు అంటే గ్రేటే. లాస్ట్కి అసలు చూసినావు కదా రోమన్ హ్మ్. పావెల్ ఎంత కొట్టనికి ట్రై చేసినా కూడా అసలు రన్స్ పోతలేవు. కనెక్ట్ అవ్వట్ల. ఆ, అసలు చాలా కష్టమవుతుండే. ఇంకా రహానే కూడా ట్రై చేసిండు, అది కూడా వర్కౌట్ కాలేదు. సో ఇక పిచ్ బాగాలేదు. బట్ సిఎస్కే ప్లేయర్స్ మంచిగా ఆడారు ఫస్ట్ ఇన్నింగ్స్. సో అది హెల్ప్ అయింది. ఇంకా కమింగ్ టు రేపటి మ్యాచ్ గురించి ఏమంటావు మరి? రేపు ఆర్సీబీ వర్సెస్ ఎల్ఎస్జి విలేజ్‌ది మ్యాచ్ వచ్చేసి చిన్నస్వామి బెంగళూరు. బ్యాటింగ్ పారడైజ్. మ్మ్. హ్మ్. ఒకవేళ ఎల్ఎస్‌జీ గనుక బౌలింగ్ తీసుకుందంటే ఫస్ట్ ఎల్ఎస్‌జీకి ఛాన్సెస్ ఉంటాయి. హ్మ్. మ్మ్. ఒకవేళ ఆర్‌సీబీ బౌలింగ్ చేసిందంటే ఆర్‌సీబీ గెలుస్తది. బ్యాటింగ్ భీకరంగా మస్తు అసలు. ఫస్ట్ బౌలింగ్ చేసిన టీము గెలుస్తుంది అంటావు. అంటే హూ ఎవర్ చేజెస్ వాళ్ళు విన్ అవుతారు అంటున్నావు అంతే కదా. హ్మ్. చేజింగ్ టీం గెలుస్తుంది. నేను కూడా అదే అనుకుంటున్నా. హ్మ్. ఒకవేళ ఎల్ఎస్జి మాత్రం ఫస్ట్ బౌలింగ్ చేసింది అనుకో ఖచ్చితంగా ఎల్ఎస్జి గెలుస్తుంది అని నేను అనుకుంటున్నా. ఎల్ఎస్జి బౌలింగ్ ఫస్ట్ అంటే ఆర్సీబీ బౌలింగ్ చేస్తే చెప్పలేము, హాఫ్ హాఫ్. బట్ ఎల్ఎస్జి బౌలింగ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎల్ఎస్జిదే విన్ అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మొహమ్మద్ షమి ఉన్నాడు. ఆ, ప్రిన్స్ యాదవ్, మంచి ఎక్స్పీరియన్స్. ప్రిన్స్ యాదవ్ కూడా మంచిగా చేస్తున్నాడు. ఆవేష్ ఖాన్. బౌలింగ్ బాగుంది ఎల్ఎస్జిది. సో హ్మ్. వీళ్ళు మంచిగా బౌలింగ్ చేసి కొంచెము టైట్ చేసిర్రు అనుకో, ఓ 180 స్కోర్, 180 బిలో స్కోర్ అట్లా ఇచ్చిర్రు అనుకో ఎల్ఎస్జి బౌలింగ్ చేసి ఇస్తే కొంచెం ఎల్ఎస్జి కాన్ఫిడెంట్ ఉండి మంచిగా బ్యాటింగ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. బట్ లాస్ట్ టైమ్ ఆర్సీబీ ఎల్ఎస్జీ మ్యాచ్ అక్కడ చిన్నస్వామిలో అయినప్పుడు ఆవేష్ ఖాన్ హెల్మెట్ ఇసిరి కొట్టిండు. ఒక్క రన్ తీసి బైరన్ మళ్ళీ అది కూడా రేపు కూడా అట్లేమన్నా టైట్ సిచ్యుయేషన్ ఉంటే ఆవేశ్ ఖాన్నే పెట్టాలి అవతలేండ్లా. హెల్మెట్ లేకుండా ఆడాలి. హెల్మెట్ లేకుండా ఆడాలి. అండ్ స్టాట్స్ చూద్దాం ఒకసారి ఎల్ఎస్జి ఆర్ఆర్ స్టాట్స్ చూద్దాం. ఆర్సీబీ సారీ, ఎల్ఎస్జి ఆర్సిబి స్టాట్స్ చూద్దాం. హెడ్ టు హెడ్ 5 మ్యాచెస్ అయితే త్రీ ఆ, ఒకటి రెండు మూడు మూడు త్రీ మ్యాచ్లు టైమ్స్ ఆర్సిబి ఆర్స్ గెలిచింది. ఎల్ఎస్జి వచ్చేసి 2 మ్యాచ్లు గెలిచింది. హ్మ్. అండ్ ప్లేయర్స్ చూసుకుంటే బ్యాటర్స్ వచ్చేసి ఇందులో విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, ఇంకా ఎల్ఎస్జిలో మిచెల్ మార్ష్, ఏడెన్ మాక్రమ్ చూసుకోవాలి. హ్మ్. అండ్ బౌలర్స్ స్టాట్స్ చూసుకుంటే వీళ్ళకి భువనేశ్వర్, కృణాల్ పాండ్యా మంచిగా ఉన్నారు ఆర్సీబీకి.
జేకబ్ డఫీ కూడా మంచిగా ఉండు. జేకబ్ లాస్ట్ డఫీ కూడా మ్యాచ్ లో మంచిగానే రన్స్ ఉన్నాడు. లీక్ అయినా సరే బట్ మంచిగా అండ్ ఇంకొకటి ఎల్ఎస్జిలో దిగ్వేష్ రాతే అండ్ ప్రిన్స్ యాదవ్ వా అండ్ మొహమ్మద్ షమి. మొహమ్మద్ షమి. పాయింట్స్ టేబుల్ ఆర్సీబీ థర్డ్ ప్లేస్లో ఉంది, ఎల్ఎస్జి సెవెంత్ ప్లేస్లో ఉంది. ఉమ్. 2 పాయింట్స్ డిఫరెన్స్తోనే ఉంది. రేపు గెలిస్తే ఆర్సీబీ త్రీ టాప్ లో మ్యాచెస్ పోతుంది ఆర్సీబీ. గెలిచింది, ఎల్ఎస్జి 2 మ్యాచెస్ గెలిచింది. రేపు గెలిచి మరి ఏ ప్లేస్కి వెళ్తుంది ఎల్ఎస్జి చూడాలి. అండ్ యా, అంటే రెండు ఈక్వల్ మ్యాచెస్ అన్నాయి, 4-4 మ్యాచెస్. రేపు ఇద్దరికి ఫిఫ్త్ మ్యాచే. యా, అండ్ ఆర్సీబీ ఒకటే మ్యాచ్ ఓడిపోయింది. ఓడిపోయింది. ఎల్ఎస్జి 2 మ్యాచ్లు ఓడిపోయింది. ఉమ్. అండ్ టాప్ రన్స్ చూసుకుంటే మనకి ఇందులో హైయెస్ట్ అంటే రేపటి మ్యాచ్లో బ్యాట్స్మెన్స్లో పటిదార్ విత్ 195 రన్స్ ఉన్నాడు. ఆ టీంలో 108 రన్స్తోని మాక్రమ్ ఉన్నాడు. టాప్ వికెట్ టేకర్ రెండు టీంల కంపేర్ చేసుకుంటే ఇందులో జేకబ్ డఫీ 6 వికెట్స్, అందులో ప్రిన్స్ యాదవ్ 6 వికెట్స్. ఓ వావ్. ఇద్దరు సేమ్. అండ్ ఆర్సీబీ ఇప్పటిదాకా అయిన మ్యాచ్లలో మొత్తం స్కోర్ వచ్చేసి 894 రన్స్, ఎల్ఎస్జి 647 రన్స్. ఆర్సీబీ యావరేజే 223 ఉంది పర్ మ్యాచ్. వావ్. ఎల్ఎస్జిది 161 సంథింగ్ ఉంది. సో అందుకే అంటున్నా, ఎల్ఎస్జి ఒకవేళ ఫస్ట్ బౌలింగ్ వేస్తే 180 లోపు ఆర్సీబీని కంటైన్ చేస్తే రేపు కొంచెం ఛాన్స్ ఉంటుంది ఎల్ఎస్జికి. హోప్ఫుల్లీ దే విల్ డూ ఇట్. ఇంకా అంతే. రన్స్ కూడా చూసుకుంటే ఆర్సీబీ బౌలర్స్ ఎక్కువ ఇచ్చారు, 832 రన్స్ ఇచ్చారు, టూ నాట్ అదే. ఎయిట్ రన్స్ పర్ మ్యాచ్. అదే ఎల్ఎస్జి చూసుకుంటే 161 రన్స్ పర్ మ్యాచ్, అంటే యావరేజ్ 647 రన్స్ వేసినాయి ఇప్పటివరకు. అయినా అట్లా లేదు ఎల్ఎస్జి. మంచి బౌలింగ్ ఉంది ఎల్ఎస్జికి, అందుకే అంటున్నా ఎల్ఎస్జి బౌలింగ్ బౌలింగ్ ఉంది. వేస్తే ఎల్ఎస్జికి ఛాన్స్ ఉంటుంది రేపు గెలవడానికి మాక్సిమం. స్పిన్నర్స్ లల్లా ఇద్దరు ఉన్నారు, కానీ ఎట్లా ఇస్తారంటే ఇక వాళ్ళకి వాళ్ళు చూస్ చేసుకున్న దాన్ని బట్టే ఉంటది. యా, అంతే. ఇంకా రేపటి మ్యాచ్ యప్. గురించి లెట్స్ సి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్. పేజ్. ఇట్లానే అనాలిసిస్ చేస్తాం. ఆ, చూడండి. ఎస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సే నో టు బెట్టింగ్. జస్ట్ యప్. ప్రొడిక్షన్స్ వచ్చేసి చూసారుగా, అనాలిసిస్ చేసే చెప్తాం నార్మల్గా. సో మీరు బెట్టింగ్లో ఏమని కాదు, జస్ట్ మాకు అనాలిసిస్ చెప్పడం మా ఇష్టం. సో అనాలిసిస్ చేసి జస్ట్ ఏదో మా సాటిస్ఫాక్షన్ కోసం మనం అనాలిసిస్ చేసిన టీం గెలిచిందని చెప్పేసి మిమ్మల్ని బెట్టింగ్ ఏమని ఎంకరేజ్ చేయమని కాదు. సో బెట్టింగ్స్ అట్లా ఏమేయకండి. యా, యప్. రైట్. బాయ్. థ్యాంక్ యూ.